హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మాయగా వచ్చిన చిత్ర కూడా కావ్యలాగే ఇంట్లో అందరి మనసులను గెలుచుకుంటుందా? అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ కావ్యతో అది అసలు ఆడదే కాదు, బరి తెగించిన ఆడది. దానితో నేను అస్సలు మాట్లాడను. నువ్వు త్వరగా దానిని ఈ ఇంట్లోంచి పంపించేయి అని అంటాడు. అప్పుడు కావ్య అలాగే అండి అని అంటుంది. అప్పుడు రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు కావ్య తన బెడ్ పైన ఉన్న దుప్పటనంతా సరిచేసి ఈ చిత్రాన్ని ఇంట్లోంచి గెంటేయాలి అంటే అసలు ఈ చిత్ర గురించి మొత్తం తెలుసుకోవాలి. నేను వేసే ప్రతి అడుగు చాలా సీక్రెట్గా వేయాలి, లేకపోతే ఆ రుద్రాణి ఇంతకు ముందులాగానే నన్ను మోసం చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆ చిత్ర గురించి పూర్తిగా తెలుసుకొని ఈ ఇంట్లో నిరూపించి ఈ ఇంట్లో నుంచి గెంటేయాలి అని అనుకుంటుంది. మరుసటి రోజు కావ్య లెగవకు ముందలే మాయగా వచ్చిన చిత్ర ఉదయాన్నే లేచి అందరికీ కాఫీ పెడుతుంది. ఆ కాఫీని తీసుకొని ఫస్ట్ ఇందిరాదేవి దగ్గరికి వచ్చి, అమ్మమ్మ గారు కాఫీ తీసుకోండి అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి కోపంగా నేను తీసుకోను అని అంటుంది. అప్పుడు ఆ మాయ, అదేంటమ్మమ్మ గారు, నేను ఇస్తే తీసుకోరా అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి, నువ్వు ఇలా వరసలు కలుపుతుంటేనే నాకు అర్థమవుతుంది అని అంటుంది. నేను మా కావ్య ఇస్తేనే కాఫీని తాగుతాను, లేకపోతే తాగను అని అంటోంది. ఆ తర్వాత ఇందిరాదేవి కావ్య వంటగదిలో నుంచి చూస్తూ ఉంటే, ఏంటి కావ్య అలానే చూస్తున్నావు, నాకు త్వరగా కాఫీ తీసుకురా, తలనొప్పి ఎక్కువగా ఉంది అని అంటోంది. అప్పుడు మాయ ఇందిరాదేవి తీసుకోకపోవడంతో అపర్ణ దగ్గరికి వెళుతుంది. ఈలోగా కావ్య వచ్చి ఇందిరాదేవికి, సీతారామయ్యలకు, సుభాష్కి, ప్రకాశంకి కాఫీ నేస్తుంది. ఆ తర్వాత కావ్య కూడా అపర్ణ దగ్గరికి వస్తుంది. అలా మాయ, కావ్యలు ఇద్దరు అపర్ణ దగ్గరికి కాఫీ ఇవ్వడానికి వస్తారు. అప్పుడు అపర్ణ ఎవరి దగ్గర తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా అపర్ణ ఎవరి దగ్గర కాఫీ తీసుకుంటుందో అని చాలా ఉత్సాహంగా చూస్తూ ఉంటారు. అప్పుడు అపర్ణ కోపంగా మాయని, అసలు నిన్ను వంటగదిలోకి వెళ్ళనిచ్చింది ఎవరు అని అంటుంది. అప్పుడు మాయ, ఎవరూ ఏం చెప్పలేదండి, నేనే వెళ్ళాను అత్తయ్య అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఎవరు నీకు అత్తయ్య అని అంటుంది. అప్పుడు ఆ మాయ, మీ కొడుకు నాకు భర్త వరుస అయితే మీరు నాకు అత్తయ్య వరుసే కదా అని అంటుంది. అప్పుడు అపర్ణ కోపంగా, ఇంకా పెద్దవాళ్ళు ఏం తీర్పు చెప్పలేదు, నువ్వు అప్పుడే వరసలు కలిపేసి ఇంట్లో పనులన్నీ చేస్తున్నావేంటి సొంత కోడలిలాగా, మా కావ్యకే నేను ఇలాగా అవకాశం ఇవ్వలేదు, నువ్వు ఇలాగా ప్రతి విషయాల్లో దూరి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని అంటుంది. అప్పుడు మాయ, తర్వాత ఎలాగో ఇవన్నీ నేనే చేయాలి కదా, అందుకని ఇప్పటి నుంచే చేస్తున్నాను అని అంటుంది. అప్పుడు అపర్ణ, నిన్ను తీర్పు చెప్పేలోగా ఇంట్లో ఉండమన్నారు, సొంత కొడలిలాగా ఉండమనలేదు అని అంటోంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.